ఈ వీడియోలో ఇయర్ 10 తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది ప్రైమ్ వీడియోలో రెంట్ ఆప్షన్లో ఉంది. ఫ్రీ సైట్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ 36 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి సివిలైజేషన్ అదే నాగరికత మొత్తం అంతం అయిపోయాక కొంతమంది అయితే బతికి ఉంటారు, కానీ కొన్ని వర్గాలుగా అయితే విడిపోతారు. కొంతమంది మనుషులను చంపే కిరాతకులుగా మారుతారు, కొంతమంది ఏమో ప్రాణాలకు భయపడి దాక్కుంటారు అన్నమాట. అలా దాక్కున్న వర్గంలో ఉన్న వాళ్ళే మెయిన్ లీడ్ అయిన హీరో హీరోయిన్. వాళ్ళ ఫాదర్ కూడా ఉంటారు. మరి అక్కడ ఎలా సర్వైవ్ అయ్యారు, వాళ్ళు ఏం చేశారు, ఆ కిరాతకులు ఎవరు, వీడి చుట్టూరు నడిచే స్టోరీయే ఇయర్ 10. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని లైక్ చేయండి. మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ వీడియోస్ కావాలి అనుకుంటే ఛానల్లో ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఉంటుంది, 2024 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్ అని చెప్పి. ఆ ప్లేలిస్ట్లో నాకు నచ్చిన వీడియోస్ అన్ని యాడ్ చేయడం జరిగింది భయ్య. చూడండి, నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే డీప్గా మాట్లాడేసి ముందు ఒక ముక్క చెప్తా. మీరు కనుక హాలీవుడ్లో అంటే తెలుగు డబ్బు కాకుండా చాలా థ్రిల్లర్స్ అయితే ఉంటాయన్నమాట. తెలుగు డబ్బు అవ్వలేదని చెప్పి మీరు చూడటం మానేస్తారు. సో అలా చాలా థ్రిల్లర్స్ చూసుంటే కనుక మీకు ఈ సినిమా యావరేజ్ అనిపిస్తుంది భయ్య. పెద్ద ఇంప్రెషన్ అయితే ఏముండదు. ఒకవేళ ఏం చూడకుండా ఓన్లీ తెలుగు డబ్బింగ్లోనే థ్రిల్లర్స్ కొన్ని చూసాము లిమిట్గా అనుకుంటే కనుక మీకు ఇది నచ్చే అవకాశం ఉంది. అండ్ మరీ చెప్తున్నా, ఏ క్వైట్ ప్లేస్ అనే మూవీ చూస్తుంటే కనుక సేమ్ దానికిలాగే సిమిలర్గా ఉంటుంది భయ్య. అదైతే చాలా బెస్ట్ మూవీ. దీనికన్నా సేమ్ అదే కాన్సెప్ట్ని ఇక్కడ కూడా యూజ్ చేయడం జరిగింది. కాకపోతే కొన్ని చేంజెస్ అయితే చేస్తారు, అంతకుమించి ఏమి ఉండదు. నాకు నచ్చిన వచ్చేసి ఈ మూవీలో సినిమాటోగ్రఫీ కానీ, ఆ విజువల్స్ కానీ, టెక్నికల్ పరంగా చూపించిన వే కానీ చాలా బాగుంది భయ్య. అది బాగా వర్కౌట్ అయిందని చెప్తా. చూడడానికి మంచిగా ఉంటుంది అనమాట, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నిటిని చూడడానికి. అండ్ ఆ రన్ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది, 1 అవర్ 36 మినిట్స్లో అయిపోద్ది మూవీ. అది నాకు కొంచెం బాగా అనిపించింది. అంతే భయ్య, ఇంకా మిగతాది ఏమీ నచ్చలేదు నాకు. ఎందుకంటే నేను చాలా థ్రిల్లర్స్ చూసేసా ఈ టైప్. అండ్ క్వైట్ ప్లేస్ చూసిన తర్వాత దీనికి డిఫరెన్స్ ఏంటంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఎందుకంటే మూవీలో ఏ లాంగ్వేజ్ మాట్లాడుకున్నారన్నది మ్యాటర్ కాదు, అసలు ఏం మాటలే ఉండవు. మొత్తం మూవీ అంతా కూడా మ్యూట్లో నడుస్తుంది అనమాట. సో ఇదే కాన్సెప్ట్ నేను ఆల్రెడీ క్వైట్ ప్లేస్లో చూశాను నేను. అది కాన్సెప్ట్ చాలా బాగుంటుంది, అది ఎంత హిట్ మీకు తెలుసు. సో దాన్ని ఇక్కడ రిప్లికేట్ చేయడం జరిగింది. అంతగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది నాకు. ఎందుకంటే అడవులు అయితే ఉంటారు, ఎందుకుంటున్నారు మనకు తెలుసు, సివిలైజేషన్ నాశనం అయిపోయింది కాబట్టి. బట్ ఎందుకు నాశనం అయిపోయింది అన్నది మనకు చూపించారు. వేరే మనుషులు వచ్చి వీళ్ళని చంపేస్తూ ఉంటారు, బట్ ఎందుకు చంపేస్తున్నారు అన్నది ఏదీ తెలియదు. చంపేస్తున్నారంతే, దానికి మనమే కిరాతకులు ఏదో పెట్టుకోవడం, లేదా మ్యాన్ హంటర్సో మ్యాన్ ఎటర్సో నీ ఇష్టం ఏదన్నా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇంకా అది కూడా క్లారిటీ ఉండదు. అండ్ ఎందుకు మాట్లాడట్లేదురా అంటే సౌండ్ చేస్తే అక్కడ ఉన్న వుల్ఫ్స్ వచ్చి తినేస్తాయి అనమాట. అవి ఎందుకు అలా చేస్తున్నాయో అది కూడా మనకేం చూపించరు, దానికి సమాధానం ఉండదు. ఇలా నాన్ ఆన్సర్డ్ క్వశ్చన్స్ అయితే చాలా ఉంటాయి అన్నమాట. పర్టికులర్గా ఇది అది అని ఏం చూపించరు, జస్ట్ సర్వైవల్ చూపిస్తారు అంతే. అంతకుమించి అయితే ఏముండదు. చివరికి వాళ్ళిద్దరూ మెయిన్ లీడ్ అయిన హీరో హీరోయిన్ సర్వైవ్ అయ్యారా లేదా, మించి అయితే మూవీలో కొత్తగా చూడడానికి ఏముండదు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఏముండవు. ఒకవేళ మీరు ట్రైలర్ చూసారనుకో ఇంకా అదే సినిమా చూసినట్టు. లేదు ఏదో టైంపాస్కి చూద్దాం అనుకుంటే చూడొచ్చు, నచ్చితే మీకు నచ్చచ్చు, లేదంటే లేదు. కాకపోతే నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది మూవీ. ఫ్యామిలీతో వాచబుల్నే. మధ్యలో ఒక చిన్న సీన్ అయితే ఉంటుంది, జస్ట్ స్కిప్ కొట్టేస్తే సరిపోద్ది. మీకు కనుక రివ్యూ ఇస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బై.